వినబోతుంది. ఆమేన్. ఎవరు ఏ అవసరంతో వచ్చారో నాకు తెలియదు. ఇక్కడ 100 మంది ఉన్నారు. నేను చెప్పేది ఒక్క వాక్యమే, కానీ 100 రెట్లుగా మారి అనేక రెట్లుగా ఆశీర్వాదంగా మారబోతుంది. హల్లెలూయా. ఏం చేయాలంటే దానికోసం నమ్మాలి. బైబిల్లో ఒక సంఘటన చెప్తారు. యేసుక్రీస్తు అక్కడ ఉన్నప్పుడు చుట్టూ చాలా మంది వచ్చారంట ఆయన నుంచి పొందుకోవడానికి. కానీ ఒక్క స్త్రీ, 12 ఏళ్ల రక్తస్రావము గల స్త్రీ పొందుకొని వెళ్ళారంట. ఎంతమంది? ఒక్కరు. ఆ ఒక్కరిని నేనే అని చెప్పండి. ఆ ఒక్కరిని నేనే. ఆమె విశ్వసించడం మాత్రమే కాకుండా ఆమె విశ్వాసాన్ని కనపరిచిందంట. ఏమంది? ఆ చెంగును ముట్టుకుంటే చాలు నేను స్వస్థ పొందుతాను అని. ఈరోజు నీ విశ్వాసము క్రియారూపకంలో ఉన్నప్పుడు తప్పకుండా నువ్వు అది చూస్తావు. ఈరోజు మనం హల్లెలూయా ఎందుకు చెప్పమంటున్నాను తెలుసా అండి? వాక్యము విడుదలైనప్పుడు నేను పొందుకుంటున్నాను అని చెప్పడానికి నా రుజువు హల్లెలూయా. 2 చేతులు పెట్టి చప్పట్లు కొట్టినప్పుడు విడుదల చేయబడిన వాక్యము నా జీవితంలో నెరవేరుతుంది అని చెప్పడానికి రుజువు. ఆమేన్ అని చెప్పినప్పుడు ఆ వాక్యము నా జీవితంలో అవును గాక అని అని అనడానికి రుజువు. ఆమేన్. ఈరోజు వాక్యాన్ని ఎలా పొందుకోబోతున్నాం? మనము చప్పట్లు కొట్టి పొందుకోబోతున్నాం, చేతులు పైకెట్టి పొందుకోబోతున్నాం, చప్పట్లు కొట్టి పొందుకోబోతున్నాం, ఆమేన్ చెప్పి పొందుకోబోతున్నాం. కొంతమంది లేచి నిలబడి పొందుకోబోతున్నారు. హల్లెలూయా. ఇంతమంది ఉన్నారు. ఇంతమంది మధ్యలో నేను నిల్చుంటే ఏమనుకుంటారో? అది విశ్వాసం కాదు. ఎంతమంది ఉన్నా సరే నా కోసము విడుదల చేయబడిన వాక్యము ఇది నాది అని నిల్చొని పొందుకున్నప్పుడు వారి జీవితంలో వారు పొందుకుంటారంట. ఆమేన్. ఈరోజు మీరు